ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడు సర్వకృపానిధి అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా ధన్యవాదములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్య భాగము. యెహోవా ఆత్మ తెలివిని పుట్టించు ఆత్మ, యేసయ్యను వెంబడించుచు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆత్మీయ దాహము తీర్చుకొనుచున్న ఆత్మ సంబంధులారా, ఈ పరలోక ప్రయాణములో, ఈ విశ్వాసపు యాత్రలో, చెడిపోయిన పాడైపోయిన మలినమైన ఈ లోకములో ప్రతి ఆత్మీయుడు తెలివి గలవాడై ఉండాలి. తెలివి లేని వారిగా మనం ఉండకూడదు అని దేవుని ఆలోచన ఉన్నది. హృదయమునకు తెలివిని ఇచ్చువాడు ఆయనే. తెలివి లేనివారు పశుప్రాయులై ఉంటారు. అంతేకాక తెలివి లేనివాడు పాపము చేయుదురు, పాపములో నిలిచి ఉందురు. తెలివి ఆయన నోటి నుండి వచ్చును. తెలివిని అనుగ్రహించువాడు, దయచేయువాడు, నేర్పువాడు ఆయనే. కావున నా దేవుని ప్రియులారా, మనమందరము తెలివిని దయచేయమని ఆయనను వేడుకొనెదము, మొర్రపెట్టెదము. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము జీవించెదము. ఆయన వాక్యమును చదివి ధ్యానించి అనుసరించెదము. ఆయన దృష్టికి మంచివారిగా జీవించెదము. అన్ని విషయములలో మితముగా మాట్లాడి ఆయన ఉపదేశమునకు చెవియొగ్గెదము. నిశ్చయముగా ఆత్మ మనలో మనతో ఉండి సమస్త విధములైన తెలివితో నింపును. తెలివిని పొందుకొని తండ్రిని సంతోషపరచెదము. ఆత్మీయముగా మనం బ్రతుకున్నట్లు క్రీస్తు కొరకు అంతం వరకు జీవించుచు పరిశుద్ధముగా బ్రతికెదము. ఆత్మ ద్వారా కలిగే తెలివి వలన శక్తిమంతులుగా మారి అపవాది యొక్క తంత్రములను, కుయుక్తులను, దుర్గములను ఎదిరించెదము, పోరాడెదము, గెలిచెదము. ఉన్నత స్థితికి ఎదుగునట్లు, వర్ధిల్లునట్లు ఆత్మచేత తెలివిని పొందుకొనిన దానియేలు వలె జీవించెదము. కావున దేవుని జనాంగమా, ఇప్పటికైనను దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆత్మాభిషేకము ద్వారా తెలివిని పొందుకొని దేవుని ప్రత్యక్షతను పొందుకొనేదము. దేవుని వాక్యమును వినిపించేదము. తెలివితో ప్రత్యుత్తరమిచ్చేదము. ఈ లోక మాలిన్యం అంటకుండా తప్పించుకొనేదము. ఆయన పని చక్కగా జరిగించి ఆయనను మహిమపరిచెదము. నిశ్చయముగా ఆత్మీయంగా నడుచుటకు, కుటుంబమును, సంఘమును వ్యక్తిగతముగా చక్కగా నడుచుకొనుటకు ఆయన ఆత్మ మనకును తెలివిని అనుగ్రహించి రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తని యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్క మారు ఉదయ కాలమున మీ జీవపు మాట చేత మరొకసారి మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. ఆత్మ ద్వారా మాలో తెలివిని పుట్టించి తెలివి కలిగిన వారమై ఈ లోకంలో జీవించున్నట్లుగా, ఆత్మీయంగా తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా మీ ఆత్మ ద్వారా కలిగే తెలివి తేటల వలన మేము నడిపించబడి మీ రాకడ కొరకు నిందారహితంగా నిలుచున్నట్లుగా కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ద్వారా తెలివి అనుగ్రహించబడును గాక. గాడ్ బ్లెస్ యూ.